హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, కర్తాబాద్ గణేషన్ జూలై 19th అప్డేట్స్ అయితే తెలుసుకోబోతున్నాము. గణేషన్కి సంబంధించిన బొజ్జ భాగము అలాగే 2 కాళ్ళు అయితే నిన్న మధ్యాహ్నం ఫిక్స్ చేసుకోవడం జరిగింది. మనకు ఈ సంవత్సరం గణేశుడు వచ్చేసి సప్తముఖ గణపతిగా దర్శనం అయితే ఇవ్వబోతున్నాడు. సప్తముఖ గణపతి అంటే 7 తలలు 14 చేతులతోటైతే ఉండబోతున్నాడు. ఇక్కడ కనిపిస్తున్న ఎల్లో కలర్ షెడ్ వచ్చేసి గణేషునికి ఎవరైనా డొనేషన్స్ ఇవ్వాలి అనుకుంటే ఈ షెడ్ వద్దకు వచ్చి ఇవ్వచ్చు. గణేషుని రైట్ సైడ్ మండపం వర్క్ చూసుకున్నట్టయితే బేస్మెంట్కి సన్న సీకులతో వెల్డింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. అలాగే బ్యాక్ చూసుకున్నట్టయితే సన్న సీకులు అడ్డంలో ఇచ్చారు. అలాగే పైకి చూసుకున్నట్టయితే పైన కూడా అడ్డము పొడుగులో వెల్డింగ్ అయితే చేసుకున్నారు. రైట్ సైడ్ మండపానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి. ఇప్పుడు గణేషునికి సంబంధించిన అప్డేట్స్ అయితే చూసుకుందాం. గణేషునికి బేస్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సైడ్ల పొంటి సన్న సీకులతో వెల్డింగ్ అయితే చేసుకుంటున్నారు. అలాగే మనం కొంచెం వెనక్కి చూసుకున్నట్టయితే సపోర్టింగ్ సీకులకి సన్న సీకులతో వెల్డింగ్ అయితే చేసుకుంటున్నారు. అలాగే మనం కొంచెం పైకి చూసుకున్నట్టయితే నిన్న గణేషునికి సంబంధించిన బొజ్జ భాగం ఏదైతే కూర్చోబెట్టుకున్నారో ఆ బొజ్జ భాగానికి సంబంధించిన లెఫ్ట్ సైడ్ షోల్డర్ వర్క్ వెల్డింగ్ అయితే జరుగుతుంది. నేను కొంచెం 3xలో జూమ్ చేసి అయితే చూపెడతాను, చూడండి. కనిపిస్తుంది కదా, అక్కడ వర్క్ అయితే జరుగుతుంది. అలాగే మనం కొంచెం కిందికి వచ్చి చూసుకున్నట్టయితే గణేషునికి బేస్మెంట్ ఏదైతే ఉందో ఆ బేస్మెంట్కి పైన సన్న సీకులతో అడ్డం పొడుగు వేసుకొని అయితే వెల్డింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. అలాగే మనం కొంచెం ముంగడికి వెళ్ళి చూసుకున్నట్టయితే బేస్మెంట్ మీద మరో బేస్మెంట్ అయితే వేసుకున్నారు కదా, ఆ బేస్మెంట్లో 2 కాళ్ళను కూర్చోబెట్టుకొని వెల్డింగ్ అయితే చేసుకున్నారు. గణేషుని లెఫ్ట్ సైడ్ మండపంలో గణేషుని తలలకు సంబంధించిన వర్క్ అయితే జరుగుతుంది. వెళ్ళి చూద్దాం పదండి. ఇక్కడ చూసుకున్నట్టయితే 3 తలలైతే ఉన్నాయి. 2 తలలకు వచ్చి కిరీటం వర్క్ అయితే జరిగింది. ఫేస్ కి సంబంధించిన వర్క్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. మూడో తల వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ లో ఒక తల కనిపిస్తుంది కదా, ఆ తల వెనకకి కట్టలకైతే కట్టుకున్నారు. అలాగే మనం కొంచెం వెనక్కి చూసుకున్నట్టయితే గణేషునికి సంబంధించిన మెయిన్ తల ఏదైతే ఉందో ఆ తలకి సంబంధించిన వెల్డింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని ఇక్కడ కట్టలకైతే కట్టుకున్నారు. అలాగే మనం కొంచెం లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే గణేషునికి సంబంధించిన మరో 3 తలలు, ఆ తలలకి కిరీటం వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది. ఫేస్కి సంబంధించిన వర్క్స్ అయితే ఇంకా కావాలి. గణేషునికి సంబంధించిన హ్యాండ్స్ ఇక్కడైతే ఉన్నాయి, అవి కూడా వెళ్ళి చూసుకుందాం పదండి. ఇక్కడ చూసుకున్నట్టయితే గణేషునికి సంబంధించిన 10 చేతులైతే ఉన్నాయి. అలాగే గణేషుని వెనక సైడ్ కూడా మిగతా చేతులైతే ఉన్నాయి, అక్కడికి కూడా వెళ్ళి చూసుకుందాం. అలాగే గణేషుని బ్యాక్ సైడ్ ఏం వర్క్ నడుస్తుందో చూసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, సన్న సీకులకి సపోర్టింగ్ వెల్డింగ్ వర్క్ అయితే జరుగుతుంది. అన్న వాళ్ళు వచ్చేసి ఇక్కడ పైన కూడా వెల్డింగ్ వర్క్ అయితే జరుగుతుంది. అలాగే మనం కొంచెం పైకి వెళ్ళి చూసుకుందాం. పైకొచ్చి చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక కిరీటము అలాగే ముంగడ ఒక హ్యాండ్ అయితే ఉంది. జూలై 19, 2024 ఖైరతాబాద్ గణేషన్కి సంబంధించిన అప్డేట్స్ ఇవి ఫ్రెండ్స్. ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.